శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. మనకి ఈ నెల 21వ తారీఖున ఆదివారము అమావాస్య తిథి అనేది రాబోతూ ఉంది. అతీంద్రియ శక్తులు కలిగినటువంటి ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేయటం వలన మనకి ఎలాంటి ఫలితం కలుగుతుంది, అలాగే ఈరోజు వచ్చేటువంటి సూర్యగ్రహణం ఎఫెక్ట్ అనేది పూర్తి విషయాల గురించి వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మరిన్ని మంచి విషయాలు ఏమైనా తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనకి సహజంగా అమావాస్య అనేది ప్రతి నెలలో వస్తుంది. మనకి ఆదివారం ఈ 21వ తారీఖున రాబోయేటువంటి ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున పితృతర్పణాలు వదలటానికి చాలా మంచి రోజు అన్నమాట. పితృతర్పణాలు అనేటువంటివి అందరికీ తెలిసిన విషయమే. అయితే తెలియని వాళ్ళ కోసం వాటిని ఎందుకు వదలాలి, అలా చేయటం వలన మనకి ఉపయోగం ఏమిటి అనేది తెలుసుకుందాము. అలాగే ఈ సంవత్సరంలో మనకి ఆఖరిగా సూర్యగ్రహణం కూడా అదే రోజున ఏర్పడబోతూ ఉంది. ఈ రెండిటి నుంచి మనకి విముక్తి కలగాలి అంటే కనుక ఖచ్చితంగా దానం కూడా ఇవ్వాలి. దానినే స్వయంపాకం అంటారు. ఆ స్వయంపాకం ఎవరికి ఇవ్వాలి, ఏమేమి ఇవ్వాలి అనేది కూడా ఇక్కడ తెలియచేస్తాను. ముందుగా పితృతర్పణాలు అంటే కనుక మన పెద్దలకి వదిలేటువంటి తర్పణాలని పితృతర్పణాలు అంటారు. ఈ మహాలయ అమావాస్య రోజున పెద్దలకి పితృతర్పణాలు వదిలినట్లయితే కనుక వాళ్ళు చాలా సంతోషపడతారట. మనకున్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ ఒక్క రోజున మహాలయ అమావాస్య రోజున వదిలేటువంటి తర్పణాలకి సంవత్సరం మొత్తం వదిలినటువంటి పుణ్యఫలం అనేది మనకి ఇక్కడ కలుగుతూ ఉంది. లేదు ఒకవేళ మేము బయటికి వెళ్ళలేని పరిస్థితి, మేము అలా వెళ్ళి చేసుకోలేము అనుకున్న వాళ్ళు ఆ రోజు ఉదయం పూట ఒక గ్లాసు నిండుగా నీళ్ళని తీసుకోండి. ముందుగా శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఒక గ్లాసు నిండుగా నీళ్ళని తీసుకొని దక్షిణముఖంగా మీ ఇంటి బయటకి వచ్చి దక్షిణముఖంగా తిరిగి కొన్ని నల్ల నువ్వులను చేతిలో వేసుకొని ఆ నీటిని చేతి మీదుగా పోసుకుంటూ కిందికి వదలాలి. ఇది మీరు మీ ఇంటి బయట దక్షిణముఖంగా ఉండి చేయాలి. అలా చేసే సమయంలో మీరు ఎవరి కోసం ఈ తర్పణాన్ని వదులుతున్నారు, ఎవరైతే మీకు పితృదేవతలు ఉన్నారో వారి యొక్క పేర్లు అనేది మనస్సులో స్మరించుకుంటూ వాళ్ళు శాంతి పడాలి, వాళ్ళకి మంచి జరగాలి. అంటే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మనం ఏదైనా లోటుపాట్లు చేసినా కానీ, ఏదైనా పొరపాట్లు చేసినా కానీ పితృదేవతలు కొద్దిగా అసంతృప్తిగా ఉంటే, పిల్లలకి బాగోకపోయినా కూడా మన ఇంటికి ఏదో చుట్టుకుంది, ఏదో అయ్యింది అంటూ ఉంటారు. అలాంటి ఎఫెక్ట్ అనేది మన ఇంటిపైన మన పిల్లలపైన పడకుండా ఉండటం కోసమే ఈ విధమైనటువంటి పితృతర్పణాలు అనేది వదలవలసి ఉంటుందన్నమాట. దానికి అనువైనటువంటి రోజే మనకి ఈ మహాలయ అమావాస్య రోజు. కాబట్టి అవకాశం ఉన్నంతవరకు బయటకు వెళ్ళి కానీ, సముద్రం నదీ తీరంలో కానీ, లేదంటే ఇంటి వద్దనైనా ఈ విధంగా పితృతర్పణాలు అనేది వదలండి. మరొక విషయం ఏమిటంటే కనుక ఈ అమావాస్య తిథి రోజున సూర్యగ్రహణము రెండు కలిసి వచ్చిన ఈ అరుదైన రోజున మనం స్వయం పాకం ఇచ్చినట్లయితే కనుక మనకి ఎంతో పుణ్యఫలం కలుగుతుంది. అయితే దీనిని ఎవరికి ఇవ్వాలి అంటే బ్రాహ్మణులకి ఇవ్వవలసి ఉంటుంది. దీనిలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి వస్తువులన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తున్నాను. మనం ఇచ్చేటువంటి ఈ వస్తువులన్నీ తీసుకొని వాళ్ళు సంతృప్తి చెందినట్లయితే కనుక ఖచ్చితంగా మనకి 1000 రెట్ల ఫలితం అనేది కలుగుతుంది. అంటే మనం ఎంత దానం చేస్తే అందుకు 100 రెట్లు మనకి మహాలయ అమావాస్య రోజున కలుగుతుందట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి దగ్గరలో కానీ, మీకు తెలిసిన ఎవరైనా పంతులు గారికి ఈ విధమైనటువంటి స్వయం పాకాన్ని దానంగా ఇవ్వండి. ఆ వస్తువులన్నీ స్క్రీన్ పైన కనబడుతూ ఉన్నాయండి. అవకాశం ఉన్నంత వాటికి వాటిలో ఉన్న వాటిని ఇవ్వటానికి ప్రయత్నం చేయండి.
అలాగే అమావాస్య రోజు చిన్నపిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉన్నా, ఒంట్లో అలసత్వం ఉన్నా సరే దిష్టి తీసివేసుకోవటం వలన దిష్టి దోషాలనేవి తొలగిపోతాయన్నమాట. కుడి చేతితో ఉప్పుని పట్టుకొని 3 సార్లు మీ చుట్టూ తిప్పుకొని పారే నీటిలో కానీ, సింకులో, ట్యాపు దగ్గర ఎక్కడైనా పడవేయండి. ఇలా చేయటం వలన మనకున్నటువంటి దిష్టి అనేది తొలగిపోతుంది. అలాగే మనం ఇంటిలో పూజ చేసుకునే వాళ్ళు, అంటే అమావాస్య రోజు లక్ష్మీదేవికి ప్రీతికరం కాబట్టి రాత్రి వేళ ఖచ్చితంగా మార్వాడీలు, ధనవంతులు అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం కోసం. అలా చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా రాళ్ల ఉప్పు అనేది వేసి ఇంటి మొత్తాన్ని తడిబట్టతో శుభ్రం చేసుకోండి. అలా చేసుకున్న తరువాత రాత్రి 10 గంటలు దాటిన తరువాత అయినా పర్వాలేదు. లక్ష్మీదేవి పూజ అంటేనే ఆ అమావాస్య రోజు చేసేటువంటి ఈ పూజ అర్ధరాత్రి సమయంలో చేస్తూ ఉంటారనమాట. ఎర్రని పుష్పాలతో అమ్మవారిని అలంకరించుకున్న తరువాత చక్కగా లక్ష్మీదేవి గవ్వలు అని మనకి బయట దొరుకుతాయండి. అలా గవ్వలు అనేది తెచ్చి పెట్టుకొని ఇంటిలో అమ్మవారి సన్నిధిలో పెట్టండి. అట్లాగే పచ్చ కర్పూరముతో హారతి అనేది ఇవ్వండి. ఇక్కడ చెప్పేటువంటి ఈ వస్తువులన్నీ కూడా లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటివి. ఇలాంటి వాటితో అలంకరించి మనం పూజ చేసుకున్నట్లయితే కనుక ఆ లక్ష్మీదేవి మన ఇల్లు వదిలి వెళ్ళమన్నా కూడా వెళ్ళదు. మన ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా ఇప్పుడు చెప్పిన వస్తువులన్నీ, జవ్వాది పౌడర్ అనేది కూడా దొరుకుతుందండి. సుగంధభరితమైనటువంటి ఇలాంటి వాసనలు వెదజల్లేటువంటి, పరిమళాలు వెదజల్లేటువంటి పువ్వులను కానీ ఈ యొక్క వస్తువులను వాడి అమ్మవారికి పూజ చేసుకున్నట్లయితే ఆ అమ్మ తొందరగా అనుగ్రహిస్తూ ఉంటుందట. కాబట్టి వీడియోలో చెప్పిన వస్తువులన్నీ మీకు అందుబాటులో ఉన్నా దొరికినా తీసుకువచ్చి అమ్మవారి పూజ అనేది చేసుకోండి. అలాగే అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని సమర్పించండి. పాలతో పరమాన్నం కానీ, పాయసం లాంటివి కానీ ఏదైనా సరే పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించటం వలన ఇంకా అధిక ఫలితం అనేది కలుగుతుంది. మీరు ఈ పరిహారాన్ని, అంటే ఈ పూజని అమావాస్య రోజు రాత్రి వేళ చేయవలసి ఉంటుంది. మనకి ఎప్పుడు అమావాస్య తిథుల ప్రకారం చూసుకుంటే 2 రోజులు ఉంటుంది. మనకి 21వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అమావాస్య గడియలు అనేవి ఉన్నాయి. కాబట్టి 21వ తారీఖున సాయంత్రం వేళ మీరు ఈ యొక్క పూజ అనేది చేసుకోండి. అవకాశం ఉంటే కనుక అల్పాహారం తీసుకొని పూజ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఫలితం అనేది అధికంగా ఉంటుంది. ఈ విధమైనటువంటి ఈ మహాలయ అమావాస్య రోజున ఎవరైతే అమ్మవారికి పూజలు చేసుకొని పితృతర్పణాలు వదులుకొని ఇట్లాంటి పరిహారాలన్నీ చేసుకుంటారో వారి జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాలనేవే చూస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఆనందం అనేది వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.